శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. 2024 ఏప్రిల్ 1వ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వీరు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే, మేషరాశి రాశి చక్రంలో 1వ రాశి. ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు. రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే వీరికి ఎక్కువగా సర్దుకుపోయేటటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. ఎందుకు అలా అని అంటే, వీరికి గొడవలు జరగబోతూ ఉన్నాయి అని ముందుగానే అర్థం అవుతుంది. తద్వారా వీరు ప్రిపేర్డ్గా ఉండి వ్యవహరిస్తారు. ఈ సమయంలో మీరు చేసే పనుల వల్ల మీకు మంచి పేరు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అందరూ మిమ్మల్ని మెచ్చుకునే విధంగా మీరు ఎదుగుతారు. అలాగే మిమ్మల్ని అవమానించిన వాళ్ళే మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. టెన్షన్ తగ్గించుకోండి. మీరు ఏ పని ఎవరితో చేయించాలి అని ముందుగానే నిర్ణయం తీసుకొని వ్యవహరించండి. పనులు పురమాయించే సమయంలో జాగ్రత్త. వ్యాపారులకు తమ బిజినెస్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మీరు ఈ సమయంలో డబ్బులు సంపాదించడానికి బాగా కృషి చేస్తారు. ఈ క్రమంలో వీరు చాలా కొత్త విషయాలు నేర్చుకుంటారు. అలాగే ఏ పని ఎవరితో చేయిస్తే బాగుంటుంది అనేది వీరికి బాగా అర్థం అవుతుంది. ఈ రాశి వారికి ఆకస్మికమైనటువంటి ధనయోగం, రాజయోగం పొందే అవకాశం, అలాగే వీరి ఇంట్లో శుభ కార్యక్రమాల ప్రస్తావన రావటం, అది వివాహపరంగా కానీ లేదా సంతానపరంగా కానీ, బారసాల, షష్ఠిపూర్తి, వివాహ నిశ్చయం, ఇలా ఏదైనా కానీ ఇలా ఏర్పడటం జరుగుతుంది. వృత్తి ఉద్యోగులకు అనుకూలత ఉంటుంది. అలాగే మీరు చేసే పనులలో మంచి లాభంతో పాటుగా ఆటంకాలు తొలగిపోతాయి. కుటుంబంలో పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ప్రేమికులకు తమ ప్రేమలో అనుకూల శుభ ఫలితాలు పొందుతారు. ఇక ముఖ్యంగా మీ మీద ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోతాయి. స్త్రీలకు ఇంట్లో అనుకూలతలు ఏర్పడతాయి. మీకు ఇంట్లో వాయిదా పడిన పనులను పూర్తి చేసేస్తారు. ఇక ఈ రాశి వారికి విద్యార్థులకు చక్కటి అవకాశాలు రావటం, విదేశీ విద్య ప్రయత్నాలు ఫలించడం జరుగుతుంది. ఈ రాశివారు మీకు ఉండే ఇబ్బందుల నుండి బయటపడి అనుకూల ఫలితాలు పొందడానికి రేపటి రోజున శివ పంచాక్షరి స్తోత్రాన్ని 109 సార్లు పారాయణ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే లక్ష్యాన్ని సాధిస్తారు. అదృష్టం వరిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. తగినంత శ్రమ అవసరం. సంపూర్ణ కార్యసిద్ధి ఉంది. బలమైన ప్రయత్నాలు విజయాన్నిస్తాయి. ద్వేషించిన వారే కీర్తిస్తారు. బంధుమిత్రుల అభినందనలు లభిస్తాయి. ప్రశాంత జీవనం గడుపుతారు. ఆగిపోయిన పనులని సమర్థంగా పూర్తి చేసుకుంటారు. ఇష్టదేవతా స్మరణ శుభాన్నిస్తుంది. మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక ప్రయోజనం ఉంది. కష్టే ఫలి అన్న మాట నిజం అవుతుంది. పట్టుదలతో సమస్యలు దూరం అవుతాయి. కొత్త వస్తువులు కొంటారు. క్రయ విక్రయ విషయాలలో జాగ్రత్త అవసరం. దగ్గరి వారే ఇబ్బంది కలిగించవచ్చు. చంచల స్వభావంతో నిర్ణయాలు తీసుకోకండి. ప్రతిభతో ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యులతో విభేదాలు వద్దు. శివ దర్శనం శక్తినిస్తుంది. కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం చేకూరుతుంది. మాట పట్టింపులకు పోయే కాలాన్ని వృధా చేసుకోకండి. విమర్శించేవారు ఉన్నారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆశించిన ఫలితం దగ్గరలోనే ఉంది. ఏకాగ్రతకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడండి. విఘ్నాలతో పాటే విజయ అవకాశాలు ఉన్నాయి. బాధ్యతలు పెరుగుతాయి. చికాకులు తొలగుతాయి. శివ దర్శనం చేసుకోవాలి. సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం సాధిస్తారు. తిరుగులేని వ్యక్తిగా ఎదుగుతారు. ఏమాత్రం నిరుత్సాహాన్ని ప్రదర్శించినా ఫలితం చేజారే ఆస్కారం ఉంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మొహమాటం వల్ల ఖర్చు పెరుగుతుంది.
అవసరాలకు తగినట్టు ఆలోచించాలి. కొత్త కార్యాలు చేపడతారు. జాగ్రత్తగా వ్యవహరిస్తే విజయం చేకూరుతుంది. సూర్య ఆరాధన శ్రేయస్కరం. కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే భక్తి విశ్వాసాలతో పని చేయండి. దానంతట అదే ఫలితం వస్తుంది. ఆర్థికంగా కొన్ని ఆటంకాలు ఉన్నాయి. తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. సమస్యలు దూరం అవుతాయి. ఎవరితోనూ చనువుగా మాట్లాడవద్దు. అపార్థాలకు ఆస్కారం ఇవ్వకండి. ఒత్తిడి ఉంది. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. శుభవార్త వింటారు. మహాలక్ష్మి ధ్యానం చెయ్యండి. తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కార్యసిద్ధి ఉంది. ఓపికతో పని చేయండి. అనుకున్న ఫలితం వస్తుంది. ఎవరిని నేరుగా విమర్శించరాదు. భవిష్యత్తు శుభప్రదం. క్రమమైన ఎదుగుదల ఉంటుంది. బుద్ధిబలంతో గౌరవాన్ని పొందుతారు. ధనలాభము ఉంది. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ధర్మచింతన అవసరం. ఇష్టదేవతా ధ్యానం మంచిది. వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కష్టానికి రెట్టింపు ఫలితం వస్తుంది. అదృష్టయోగం మొదలైంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సంఘంలో మీకు ప్రత్యేకమైన స్థానం దక్కుతుంది. జ్ఞానవృద్ధి ఉంది. ఇతరుల ప్రశ్నలకు శాంతంగా సమాధానాలు ఇవ్వండి. శత్రుదోషం తొలగుతుంది. మిత్రులు పెరుగుతారు. ఖర్చులు అధికం అవుతాయి. శుభవార్త వింటారు. ఆంజనేయ స్వామిని తలుచుకోండి. ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆత్మవిశ్వాసం విజయాన్నిస్తుంది. శుభ సంకేతాలు ఉన్నాయి. వ్యాపార లాభం ఉంది. సిరి సంపదలు పెరుగుతాయి. ఒకటి అనుకుంటే మరొకటి జరిగే ప్రమాదం ఉంది. సామర్థ్యాన్ని విజ్ఞానాన్ని పెంచుకోండి. ఉద్యోగంలో మంచి ఫలితం ఉంది. సుఖ సంతోషాలు ఉన్నాయి. దగ్గరి వారితో విభేదాలు రాకుండా వ్యవహరిస్తే సరిపోతుంది. గణపతి ధ్యానం శుభదాయకం. మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. అనుకున్న ఫలితాలు వస్తాయి. అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. అపారమైన జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంది. సాహసోపేతమైన నిర్ణయాలు మంచి భవిష్యత్తునిస్తాయి. ధైర్యంగా ముందుకు సాగండి. ఆత్మీయుల వాక్కులు వేదమంత్రాల్లా పనిచేస్తాయి. విభేదాలు లేకుండా నలుగురిని కలుపుకొని వెళ్ళండి. ఫలితంగా ప్రశాంతత లభిస్తుంది. లక్ష్మీదేవిని దర్శించండి. కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి ఫలితాలు ఉన్నాయి. మీ బాధ్యతలోని ప్రతి కోణాన్ని శ్రద్ధగా పరిశీలించండి. తోటి వారికి సాయం చేస్తారు. న్యాయబద్ధంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. మీలోని నిజాయితీ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. ఆస్తులు పెరుగుతాయి. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. విష్ణు అష్టోత్తరం చదువుకోవాలి. మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అధికారం వరిస్తుంది. విజయాన్ని పొందుతారు. ఆపదలు తొలగుతాయి. పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. మీ శ్రమను అంతా గుర్తిస్తారు. పొరపాట్లు దొరలకుండా మాట్లాడాలి. భూలాభం ఉంది. శత్రువులపై విజయం సాధిస్తారు. పేరు ప్రతిష్టలు ఉన్నాయి. మీ ప్రవర్తన నలుగురికి ఆదర్శం అవుతుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మరువలేనిది. గణపతి ధ్యానం కార్యసిద్ధినిస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.